అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక అద్భుతమైన వాగ్దానం అనేది తీసుకొచ్చారు. తల్లి, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకు, తొందరపడి నెట్టివేయకు. 4 రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా నీకు ఒక శుభవార్త అనేది అందుతుంది. నేను చెప్పే మాటను నువ్వు ప్రశాంతంగా వినాలి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క సందేశం ద్వారా నీకు గొప్ప అవకాశం కూడా వస్తుంది. ఎట్టి పరిస్థితుల అవకాశాన్ని నువ్వు వినియోగించుకో. అదృష్టం ఉంటే కానీ ఇప్పుడు నువ్వు ఈ అమ్మ మాట వినలేవు తల్లి. జాగ్రత్తగా ప్రశాంతంగా మనసు పెట్టుకొని విను. అమ్మవాకు వినబోయే ముందు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అయినా తృప్తి చెందకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఒక మంచి జాతకం చెప్పించుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ అమ్మవారి ఆశీస్సుతో జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లో మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, ఏదైనా చెడు ప్రభావం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామన్నా, జాతకంలో దోషాలు ఉన్నాయన్నా, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, మంచి పరిహారాల ద్వారా మీ సమస్య అయితే మటమాయమవుతుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేశారంటే మీకే అర్థమవుతుంది మీ సమస్యలు తీరిపోయినట్ట. ఫ్రెండ్స్, గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి. నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అని నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. నేను ఏది చెప్పినా కూడా ఊరికే చెప్పనండి. నాకు బాగా చెప్తున్నారు అనిపిస్తే తప్ప నేనైతే ఏది కూడా చెప్పను. కాబట్టి ఇంత గట్టిగా, నమ్మకంగా, కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టి మీ వరకు తెలియచేస్తున్నాను. సో ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా తొలగించుకోండి. ఇక ఈరోజు అమ్మవారు మనకు అందిస్తున్న వాక్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్కి ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి. అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక అమ్మవారి మీద నమ్మకం ఉంటే ఒక్కసారి జై వారాహి అని కామెంట్ తెలియజేసి ఈ యొక్క అమ్మవారి వాగ్దానాన్ని వినడం ప్రారంభించండి. బిడ్డ, నీకు చాలా అవకాశాలు అనేవి నువ్వు జారవిడ్చుకుంటున్నావు. ఇక నుంచి అలా జరగకూడదు. జాగ్రత్తగా ఈరోజు వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకో. నీవు అపోహ అనేది పడుతున్నట్టు నీ జీవితంలో ఏమీ జరగలేదు. నేనున్నాను కదా. ఈ వారాహి తల్లి ఉండగా నీకు ప్రశాంతమైన జీవితమే ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు కూడా ప్రశాంతత లేరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందమ్మా. అంటే ఒకరికి ఉద్యోగం లేదని బాధ, మరొకరికి ప్రమోషన్ లేదని బాధ, మరొకరికి వివాహం లేదు, ఇంకొకరికి సంతానం లేదు, ఒక్కొక్కరికి డబ్బు రాలేదు, ఏది కలిసి రాలేదు. ఇలా ఎవరెవరి లైఫ్లో అలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి తల్లి. అంతేకాకుండా డబ్బు ఉంది, అన్ని సంతోషాలు ఉన్నాయనుకుంటే వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలను వారు సరిచేసుకోలేక ఎంత డబ్బు ఉంటే ఏం ప్రయోజనం చెప్పు. ఇలా ఎవరు కూడా ప్రశాంతత లేకుండా ఉన్నారు. కాబట్టి నీవు ఇప్పుడు నీ గురించి నువ్వు తప్పుగా అనుకోవద్దు. అలాగే ఇతరుల గురించి కూడా తప్పుగా ఆలోచించవద్దు. నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు సంతోషంగా ఉండు. నీకున్న దాంట్లో తృప్తిపడు. నీకు అన్ని విధాలుగా కావలసిన ప్రతి ఒక్కటి కూడా నేను నీకు ఎల్లవేళలా అందిస్తూనే ఉంటాను. బిడ్డ, నీకు ఒక వ్యక్తి ద్వారా మంచి సందేశాన్ని అందియబోతున్నాను. ఒక అమూల్యమైనటువంటి వార్తను నీకు అందించబోతున్నాను. కాబట్టి నీకు నీ మనసులో ఉన్నటువంటి ఏ కోరికైనా కానీ ఈ రోజున తప్పకుండా తీరిపోతుంది. రానున్న నీకు తలెత్తిన సమస్యలు తొలగిపోతాయి. నీ కోరిక తీరేటువంటి గొప్ప మార్గాన్ని నేను ఆ వ్యక్తి ద్వారా చూపించబోతున్నాను. ఈరోజు నీ కోసం ఎక్కువగా నేను ఆలోచించబోతున్నాను తల్లి. నీవు తల్లడిల్లిపోతూ ఉన్నావు కదా. ఎన్నో శుభవార్తలు నీ కోసం తీసుకొచ్చాను. ఆ శుభవార్తలన్నీ నా భక్తులైన నీ కోసమేనమ్మా. బంగారం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నీకు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఈరోజు నేను కొన్ని రోజుల్లో నీకు ఒక అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో, శుభవార్తలు నువ్వు ఎలా వినబోతున్నావో అనేది కూడా నేను తెలియచేస్తాను. ఏదైనా కానీ ఈ అమ్మ సందేశం నువ్వు మనసు పెట్టి వినాల్సిందే. నువ్వు ఆలకించిన తర్వాత నీ మనసులో ఉండేటువంటి బాధలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. తప్పకుండా ఈరోజు నీ మనసు కుదుటపడుతుంది. అయితే ప్రతిరోజు కూడా నీ జీవితం మారుతుందని చెబుతూనే ఉన్నావు.
నా జీవితంలో ఎప్పుడు ఏ శుభవార్త అదే అపోహ, ఏ నమ్మకం నాకు కనిపించడం లేదమ్మా. మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. నిన్నే పూజిస్తున్నాను తల్లి. నా కష్టాలు మీతో చెప్పుకుంటున్నాను. మరి కొంచెమైనా నా పైన కనికరం లేదా అమ్మా మీకు? అసలు కొంచెమైనా కూడా కనికరం అనేది ఉంటే ఇలాగే నా జీవితం ఉంటుందా? ఈ విధంగా చేస్తావా అని చెప్పి నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నావు. బిడ్డ, నీకు ఏదైనా కానీ పూజలు ఏమైనా లోపం చేశానా, లేదంటే నేనేమైనా అపనమ్మకంతో నిన్ను పూజిస్తున్నానా, ఇలా రకరకాల మాటలు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు. అదేమీ లేదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగానే నన్ను కోరుకుంటున్నావు, నన్ను ప్రార్థిస్తున్నావు. నీ ఎన్నో కోరికలు అలాగే ఎన్నో కలలు ఉన్నాయి. అవన్నీ తీరా అని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటూ ఉండటం సహజమే. అయితే కొంతమందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది. కానీ నేను ఒప్పుకుంటాను బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గర వచ్చి ఇలాగే ప్రార్థిస్తూ ఉంటావు. అలాగే అన్నీ కూడా నన్ను చనువుగా అడుగుతూ ఉంటావు. నన్ను ఎంతగానో దగ్గరగా అనుకొని, నీ ఇంట్లో ఒక తల్లిగా అనుకొని నన్ను అడుగుతూ ఉంటావు. నీ కష్టాలకి నా వల్ల కావటం లేదు, నా కన్నీరు ఆవిరైపోతుందమ్మా, నా మనసంతా గందరగోళంగా మారిపోయిందని కన్నీరు మున్నీరై నా దగ్గర బాధపడేది నాకు కనిపిస్తూ ఉంది. అసలు నీ జీవితంలో ప్రశాంతత అనేదే లేదు. నిద్రపోయి ఎన్నో రోజులైంది అని చెప్పి కూడా నువ్వు ఎంతగానో చింతిస్తున్నావు, వేదన చెందుతూ ఉన్నావు. చూడమ్మా, నా వల్ల కావటం లేదు, ఏదో ఒకటి చేసి నన్ను ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడే తల్లి అని నా చేయి పెట్టుకొని మరీ నడిపించు అని అడుగుతున్నావు కదా. ఈరోజు నా ద్వారా, నా అంశ ద్వారా, నా ప్రతిరూపంగా నీకు ఒక పక్షి ద్వారానో, లేదంటే ఏదైనా మిత్రుడి ద్వారానో, ఏదైనా సరే తెలిసిన వ్యక్తి ద్వారానో నీకు తగినటువంటి అవకాశాన్ని, ఒక మంచి శుభవార్తని నీకు ఉపయోగపడే విధంగా ఈ తల్లి నీకు అందించబోతున్నాను. ఖచ్చితంగా పంపించబోతున్నాను. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి ఎక్కడ ఏంటి అని ఒక ఆతృతగా ఉన్నావు కదా. ఈరోజు నీకు ఆ వ్యక్తి కూడా మంచి శుభవార్తలు ఇస్తారు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా నీ జీవితంలో రేపటి రోజున ఎన్నో గొప్ప అవకాశాలు నువ్వు వినియోగించుకుంటావు. అలాగే నేను నిన్ను అన్నీ కూడా గమనిస్తున్నానని చెప్పాను కదా. నీ చుట్టూ ఉన్నట్లుగా నీకు ఒక అనుభూతిని ఇస్తాను. నిన్ను ధైర్యంతో, ప్రోత్సాహంతో ముందుకు నడిపిస్తాను. నీకై వచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి, నీవు తప్పకుండా వేచి ఉన్నటువంటి కలల్ని సాకారం చేసుకోవడానికి అమూల్యమైనటువంటి రోజు, గొప్ప అదృష్టం నీకు అందబోతుంది. ఎంతో గొప్ప సంతోషాన్ని నీ కుటుంబానికి కలిగించబోతున్నాను నీ ద్వారా. కాబట్టి నన్ను నమ్ముకున్నావు కాబట్టి నీ కష్టానికి ప్రతిఫలం అనేది అద్భుతమైనటువంటి బహుమతి రూపంలో నీకు ప్రసాదిస్తాను. ఇది ఎన్ని రోజుల నుండి నీ కష్టాలు పరిహరించుకునే విధానం, ఫలితాలను అందుకునేటువంటి సమయం. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కూడా ఇక్కడ నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ. నేను చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది. నువ్వు ఏం చేయాలో నీకు తప్పకుండా చూపిస్తాను. జాగ్రత్తగా విను. ఈ రోజున తప్పకుండా నీ జీవితంలో ఒక అమూల్యమైనటువంటి రోజుగా భావించు. అయితే రేపటి రోజు నువ్వు ఏం చేయాలి అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే తప్పకుండా నీ మనసు నిండుగా మంచి ఆలోచనలతో నింపుకోవాలి. చిందరవందరమైనటువంటి ఆలోచనతో కాకుండా ప్రశాంతంగా ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే పూజ గది అంతా శుభ్రపరచుకొని, తర్వాత పూజ గదిలో నీకు ఇష్టమైనటువంటి దైవం ముందు నిలబడి మనసారా ఈరోజు నేను చేసినటువంటి పనిలో ఎటువంటి అవాంతరాలు లేకుండా, నేను అనుకున్నటువంటి పనిలో మంచిగా నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే విధంగా నా తోడుగా ఉండి ముందుకు నడిపించమని ఒక్క మాట భగవంతునికి చెప్పుకో. తర్వాత పవిత్రంగా ఉన్నటువంటి ఒక స్థలంలో, అంటే నీ ఇంట్లోనే ఒక స్థలంలో కూర్చొని కాసేపు నీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకో, నామాన్ని జపించుకో. తర్వాత ఒక్క నిమిషం భగవంతుని మనస్ఫూర్తిగా, అంటే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకో. అలాగే నీకు ఉద్యోగం కావాలా, నువ్వు ఆశ ఏదైతే పడుతున్నావో, పిల్లల కోసమా, లేదా నీ అప్పులు తీరాలా, డబ్బు ఎక్కువ కావాలా, నీ భవిష్యత్తు అనేది ఎలా ఉండాలో అలా ముందుగానే చెప్పి నువ్వు ఊహించుకో. అలా ఊహించుకొని ఆ కోరిక నువ్వు భగవంతుడితో చెప్పుకో తల్లి. అలాగే నాకు సంతానం కావాలి అని చెప్పి నీకు అనిపిస్తే సంతానం కలిగింది, ఆ సంతానం గురించి ఉన్నటువంటి నీ కోరిక తీరింది కదా, నాకు సంతానం కలిగింది అని చెప్పుకో బిడ్డ. ఉద్యోగం కోసమైతే ఉద్యోగం సాధించాను అని చెప్పుకో. సొంత ఇల్లు కల నెరవేరింది అని చెప్పుకో. భవిష్యత్తులో రాబోయేటువంటి గురించి ముందుగానే నీ మనసులో ఏ కోరిక ఉన్నా కానీ కళ్ళు మూసుకొని చక్కగా ఆ యొక్క కోరికని నువ్వు ఒక
ఊహించుకో తల్లి. ఎవరైతే మీ ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని మనస్ఫూర్తిగా నీ మనసు నిండుగా దైవ రూపాన్ని ఒక్కసారి కళ్ళారా చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. అది నీ విధిగా నీ మనసులో ఉన్నటువంటి కోరిక గురించి చెప్పుకో. ఇలా ఏదైనా కానీ, నీకు ఇష్టమైనటువంటి ఏదైనా కానీ, నమ్మకమైనటువంటి భగవంతుడిని మనసులో తలుచుకొని, ఫలానా కోరిక నాకు జరిగిందని ముందుగానే నువ్వు భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో జరిగేటువంటి నీ యొక్క కోరిక గురించి ముందుగానే ఈరోజు చెప్పుకొని, తర్వాత ఈ విధంగా సమయంలో కాసేపు నీ ఇష్టదైవాన్ని నామస్మరణ చేసుకో తల్లి. మనస్ఫూర్తిగా పైకి లేచి నీ పనులు చేసుకో. ఇది ఖచ్చితంగా ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. నీ కోరిక నెరవేరుస్తారు. ఈ అమ్మ చెబుతున్నాను కదా. నీ మనసుకి నచ్చిన విధంగా ప్రశాంతంగా మనసులో ఉంచుకో. ఎప్పుడైనా చేసుకో. ఉదయం అయితే సూర్యుడిని చూస్తూ చెప్పుకో. అదే సాయంత్రం వేళైతే చంద్రుడి వైపు చూస్తూ చెప్పుకో. ఎందుకంటే సూర్యచంద్రులు ఎప్పుడు కూడా కనిపించే ప్రత్యక్ష దైవాలు. ఫలానా కోరిక నాకు ఉంది, ఆ కోరిక నెరవేరింది అని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకో బిడ్డ. కాబట్టి నీ మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక ఇట్టే తీరిపోతుంది. దానికి తగినటువంటి సలహాలను, సంప్రదింపులను నేను ఖచ్చితంగా సూచనల ద్వారా, సంకేతాల ద్వారా, ఒక వ్యక్తి ద్వారా నీకైతే తప్పకుండా అందిస్తాను. ఈ అమరూపాన్ని తలుచుకొని కాసేపు అలాగే ప్రశాంతంగా ఉండు. నీ మనసులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి ఈ తల్లి మాటలు మాత్రమే నీకు వినిపిస్తున్నాయట్లట్లుగా ఈ క్షణం అనుభూతి చెందు. ఇలా ఒక్కొక్కటిగా నీకు అన్నీ అర్థమవుతాయి, అన్నీ సొంతమవుతాయి. నీ మనసంతా కూడా ఒక నారు పూల తోటలా సుగంధ పరిమళాలతో ఆనందంగా ఉండబోతుంది. ఇది మాత్రం అక్షరాల సత్యమ్మా. నీ జీవితం ఎంత అద్భుతంగా మారబోతుంది అంటే నువ్వు కూడా ఊహించలేని విధంగా ఉంటావు. నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు సంతోషంగా ఉంటావు. విదేశాల్లో ఉన్నటువంటి పూల తోటలో ఎటువంటి పరిమళాలు అయితే చక్కగా ఉంటాయో అటువంటి గొప్ప జీవితం నువ్వు ముందు ముందు రోజుల్లో అనుభవిస్తావు. ఇది మాత్రం తథ్యం తల్లి. నువ్వు నీ కుటుంబంతో పాటు ఎంతో సంతోషంగా ఉంటావు. ఏ కష్టాలు, ఏ సమస్యలు నీకు గుర్తు రాకుండా చేస్తాను. నువ్వు అనుకున్న ప్రతి కోరిక, నువ్వు సంతోషంగా ఉండే ప్రతీదీ నీ ముందు పెట్టి ఈ తల్లి నీ సంతోషాన్ని చూస్తూ ఆనందపడతాను. నువ్వు అనుభవించేటువంటి అన్ని కష్టాలకి ఒక ముగింపు, ఒక ఫుల్ స్టాప్ అనేది జరగబోతుంది. రేపటి రోజున ఎప్పుడు కూడా అనుభవించేటువంటి అనుభూతి నీకు కలిగిస్తాను. నువ్వు ఏది కూడా జరిగేది ఆపలేవు. కాబట్టి ఏది ఆలోచించినా అనవసరమైన వాటి గురించి ఆలోచించవద్దు. కోపంతో దేన్ని కూడా జయించలేవు బిడ్డ. కాబట్టి కోపాన్ని పక్కన పెట్టి కనీసం మంచి ఆలోచన చేయడం వలన మంచి మంచి ఆలోచనలు ముందు ఎలా వెళ్ళాలి అనేది నీకు బోధపడుతుంది. చూడమ్మా, నీ గురించి నేను అన్ని రకాలుగా ఆలోచించి నీ మంచి కోసమే ఈ యొక్క శుభవార్త నీకు అందజేస్తున్నాను. నీకు ఒక వ్యక్తి ద్వారా మంచి సలహా అయితే నేను అందిస్తాను. ఇక నిశ్చింతగా ఉండు. అది ఎంతో దూరం లేదు. అతి త్వరలో నువ్వు అనుకున్నట్లుగా జరిపిస్తాను కదా. నిశ్చింతగా ఉండు, ప్రశాంతంగా నిద్రపో. నీ వారాహి అమ్మ అనుగ్రహం నీకు పరిపూర్ణంగా దక్కుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.